తప్పు పట్టడం లేదు. సోదరులారా, మీరందరూ కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులు. పార్టీ మీకు ఎంతో ఇచ్చింది, పార్టీలో మీకు గౌరవాలు వచ్చాయి. కొత్త వాళ్ళు వస్తున్నారు పార్టీలో, వాళ్ళలో రండి, పనిచేయండి. మీరు కూడా గతంలో పనిచేసినందువల్లే మీకు పార్టీ గుర్తింపు చేశాం. మరి ఈరోజు మా సోదరుడు రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు బీపీ నాయుడు చెప్పేది కాదు. ఎక్కడ పోయినా అనంతపురంలో ఎక్కడో నాకు చాలా మంది అనంతపురంలో నా సహచరులు ఎమ్మెల్యేలు ఎంతో మంది ఏమన్నా బీపీ నాయుడు నీవే పోడు అన్న నుంచే ఈరోజు ఈ స్థాయిలో ఉండాలని చెప్తానంటే అదే విశ్వాసం లేదంటే అది బీపీ నాయుడికి వాల్మీకి సదస్సులో ప్రోగ్రామ్ జిల్లాలో పెట్టాలంటే కర్నూలు నాయుడు మీరే పెడతామన్నారు. అంటే పార్టీ ఎదుర్కోవచ్చు లేదంటే మీటింగ్ సక్సెస్ 10,000 మంది సోదరులు వాల్మీకి సోదరులు మీటింగ్ పెట్టాం. 10,000 మందికి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా అందరికీ మంచి బోధన పెట్టాం. ఆ రోజు పార్టీ అంటే పిచ్చినట్టు, పార్టీ అంటే పిచ్చి. ఇప్పుడు మా నాయకులు బీసీ నాయకులు మన వాల్మీకి సోదరులు ఇక్కడ పొల సామాజిక జిల్లా అంతా తెలియదు. నా నోట్లో నేను చెప్పడం వాళ్ళకే అర్థమవుతాయి. పార్టీ అంటే అంత ఇదిగా చేస్తాం మేము. పార్టీ అంటే అంత పిచ్చి పార్టీ. మొన్న పార్టీ మీటింగ్ పట్టుకోవడంలో జరిగింది. పార్టీ రిపోర్ట్ పట్టుకున్న ఫస్ట్ సెకండ్ కాదు. ఎందుకంటే అంత ఉత్సాహం ఉన్నది. అంత చెప్పినారంటే పరిగెత్తి వస్తారు. మీరు అది ఏమన్నారు, మీకు పని మీ పక్క పెట్టి వస్తారు. నేను సంపాదించింది అదే, మీ ప్రేమ, మీ విశ్వాసం. నేనేం సంపాదించాను, నేను వాక్యం మీద అంత ప్రేమ నేను పార్టీ అంటే సర్వస్వం పార్టీ అంటే పార్టీ కోసం అందరికీ మరొకసారి నేను నగరాలను తెలుసుకోవాలా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది. నేను ఎన్ని స్థాయిలో మన వాళ్ళకి 20,000 ఎంతమందికి కలిపి తెచ్చాను. నా సాయ శక్తుల చాలా
అభివృద్ధికి మేము 3 సార్లు ఎమ్మెల్యే అయినా 4వ అయినా నా పద్ధతి ఒకే రకంగా ఉంటుంది. కానీ నన్ను నమ్మకుండా కేవలం చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి చేసి నన్ను నమ్మకుండా కేవలం పైకి దేవాలయం చేస్తుంటేనే నాకు లోకాలను బయటన్నారు కదా, నాకు ఆరోగ్యంగా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్. చంద్రబాబు నాయుడు గారికి నాకు ఒక సంవత్సరం ఏజ్ డిఫరెన్స్. మనసు ఉండాలి పార్టీ మీద, వయసుతో సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం రోజు 18 గంటలు పనిచేసే రాజకీయ నాయకులు ఎవరు లేరు. అటువంటి ఆయన నాయకత్వంలో నేను పనిచేస్తా. ఇంకా 10 ఏళ్ళు కూడా నేను చంద్రబాబు నాయుడు గారి ఒక అనుచరుగా, ఆయన ఫాలోవర్గా పనిచేస్తూ ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు కానీ, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఇంకా చేయవలసిన చాలా పనులు ఉన్నాయి. అవన్నీ కూడా నేను రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చినట్టు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ, మీరు ఎంతో 42 సంవత్సరాల నుంచి నాకు ఇంట్లో ఉండి నాకు అన్ని రకాలుగా సహాయ సహకారం ఇస్తున్న అందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ ఒకసారి పెడితే ఇబ్బంది అవుతుంది. మన లీడర్లు, మన కార్యకర్తలు సహకరించండి. పత్రికా చేరేకి బయట నుంచి వచ్చిన మన పార్టీ నాయకులకి లోపల ఏర్పాటు చేశారు. అంటే అక్కడంతా తప్పే మీకు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతనే కంబైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ ఒక రాజకీయ గుర్తింపు, రాజకీయ గౌరవం అనేది కలుగజేసిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ మహానుభావుడు పార్టీ పెట్టిన తర్వాత అందరికీ గుర్తింపు, గౌరవం, పదవులు ఇచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. మరి గతంలో రాజకీయాలు ఏ రకంగా ఉండేది, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏ రకంగా రాజకీయం ఉండేదనేది మీ అందరికీ తెలుసు. మరి ఆయన అనుదానంలోనే మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి మన యువ నాయకుడు నారా లోకేష్ గారు పెద్దాలు పెట్టిన ఈ పార్టీని మరి ఈ రోజు ముందుకు తీసుకెళ్ళిపోతే అన్ని వర్గాల వారికి, ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ చైతన్యం తెచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన అల్లుడు గారైన నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడైన లోకేష్ బాబు గారు. మనమంతా ఒకసారి ఆలోచించండి. ఈ దాదాపు 57 నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ముందు మనమంతా ఒకసారి ఆలోచించాలి. మరి ఈ రోజు బీసీ కార్పొరేషన్ పెట్టారు, 56 కార్పొరేషన్ కులాలు పెట్టారు. ఎక్కడ కూడా ఏ కార్పొరేషన్ ఒక ఆఫీసు లేదు, ఒక మీటింగ్ జరగలేదు. ఎందుకు పెట్టారంటే ఆ బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, ఆ మెంబర్లు వారి పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి పెట్టారంటే బీసీ నిధులన్నీ మొత్తము ఎక్కడపోయేది తెలియదు. ఎవరు కూడా బీసీ కార్పొరేషన్ నుంచి ఎలాంటివి కూడా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు కూడా లేదు, ఏ కుటుంబంలో కూడా లేదు.
మరి ఒక్కసారి మన ఆదరణ నియోజకవర్గం తీసుకుందాం. మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళ తల్లులు స్వర్గస్థులైన వాళ్ళ పిల్లలు గ్రామంలో అయితేనే టౌన్లో అయితే అందరూ పార్టీలు అంటు పెట్టుకోవాలి. మరి మన ఆదరణ నియోజకవర్గంలో బీసీ నాయకులు ఎంతో మంది తెలుగుదేశం ప్రభుత్వంలో నేను పెద్దాడి పిల్లలు కానీ చంద్రబాబు నాయుడు గారి పిల్లలు కానీ వాళ్ళంతా కూడా రాజకీయంగా ముందుకు తీసుకోవడం జరిగింది. ఈ రోజు నేను ఈ ఆందోళనలో ఉన్నానంటే మీ అందరి ప్రేమ అనుభవంతో నా కుటుంబం మీ కుటుంబం, మీ కుటుంబం నా కుటుంబం ఆ భావనతోనే ఉన్నారు. కాబట్టి ఈరోజు నా సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు 1,000 కూడా లేవు ఇక్కడ. అయినా నన్ను మీ అండగా మీరు భావించి ఈరోజు ఈ స్థాయిలో నేను ఉన్నానంటే మీ అందరి దయవల్ల ఉన్నాను. మీరందరూ కూడా అదేవిధంగా మా కుటుంబం ఎంత ప్రేమ చూస్తున్నారు, మా కుటుంబం కూడా మీ పైన ప్రేమ చూస్తున్నా జరిగే మీరందరూ ఉన్నారు. ఒక్కసారి అందరూ ఆలోచించండి. గత 40 సంవత్సరాల నుంచి నేను 94లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎవరికి పైకి తెచ్చారు, ఎంతమంది బీసీ నాయకులు పైకి తెచ్చారు, ఎంతమందికి పదవులు ఇప్పించాను, ఒక్కసారి అందరూ కూడా ఆత్మవిమర్శ చేయండి. చందాకారు దూరేతర కులానికి సంబంధించిన వ్యక్తిని ఆ రోజుల్లో అందరూ కూడా వ్యతిరేకిస్తే కూడా అందరికీ నచ్చజెప్పి ఆయన మండల పరిషత్ చేశారు. ఊరయ్య ఆయన మండల పరిషత్ చేశారు గౌతాలు మండలంలో. మరి ఆ రోజుల్లో దాసప్పన్న ఆయన్ని జెడ్పీటీసీ చేశారు, మండల పరిషత్ చేశారు, 2 సార్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశారు. దేవరప్ప భార్య జెడ్పీటీసీ చేశారు, దేవరప్ప మార్కెట్ యార్డ్ చైర్మన్ చేశారు. మల్లేశ్వరికి మున్సిపల్ వైస్ చైర్మన్ చేశారు. నాగేంద్రకి గల్ల నాగేంద్రకి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చేశాం. మల్లయ్యకి సత్యశాల మల్లయ్యకి వైస్ చైర్మన్ చేశాం, చైర్మన్ చేశాం. సత్యపూర్ కొంటాపట్టికి మండల పరిషత్ చేశాం. మరి వీళ్ళంతా నా సోదరులనే చేశారు. మీనాక్షి నాయుడు తమ్ముడు ఉమాపతి నాయుడికి పంపిణీ నేను గతంలో చెప్పాను. మా కుటుంబంలో మీరే మా కుటుంబం, ఏం చేసినా మీరు బాగుండాలి, మీరు బాగా ఉంటే నేను బాగుంటానని భావించాను. సరే, రకరకాల మంది రకరకాల మాట్లాడతారు. నేను ఏ పరిస్థితిలో ఉన్నాననేది ఇక్కడున్న ప్రతి నాయకుడికి తెలుసు. నా ఇబ్బంది ఏదైనా కూడా నేను పార్టీ విషయంలో మరి రామకృష్ణ గారికి తెలుసు. జిల్లాలో అన్ని చోట అయిపోయింది జేఓబీసీ. ఇది లాస్ట్, రేపుతో లాస్ట్. నేను ఒకటే చెప్తాను, జిల్లా అంతా అయిపోయిందంటే లాస్ట్ చేస్తాను. నేను మా ప్రోగ్రాం ఎట్లయితుంది అనేది మీకే తెలుస్తుంది, రాష్ట్రానికి కూడా తెలుస్తుందని చెప్పా. ఆ రంగంలో మనం రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది. నిజంగా ఇండియాలో సర్వే వచ్చింది. మరి ఇప్పటివరకు ఎంతో మందికి మా బీసీ సోదరులందరినీ రాజకీయంగా నేను పైకి తీసుకొచ్చాను. ఎప్పుడైనా నేను స్వార్థం గురించి ఆలోచించిన ఏ రాజకీయ నాయకులైనా అధికారంలో పవర్ వస్తే కనవారికే చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో. నేను ఎప్పుడూ ఆలోచనలో చేయలేదు. మీరే నా కుటుంబం, మీరే నా అన్నదమ్ములు, మీరు బాగుండేది రాబోతుందని ఆలోచించే నాయకులు. ఈ రోజుల్లో మీరు ఎంత ప్రేమాత్మని నా మీద చూపిస్తారని నాకు తెలుసు. చాలా మంది నాయకులు, చాలా మంది అన్నాలు మీరు భయపడద్దు, మీరు ఎక్కడ గొప్ప నేర్చుకోవచ్చు, నేను పెట్టుకుంటామని చెప్పిన చాలా మంది ఉన్నారు. అయినంత మాత్రాన నేను మీ మీద భారం వేయలేదు. నాకు కూడా చాలా మంది ఉన్నారు, సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. నా మీద ఎంతో మంది ఎంతో చెప్పిన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆందోళన
ఇస్తే ఆ ఆదేశాల ప్రకారం కర్నూలు జిల్లాలో ఆదం నియోజకవర్గంలో ఈరోజు మన పెద్దలు పూజలు గౌరవనీయులు బీసీల బాంధవుడు రైతు బాంధవుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జేఓపీసీ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి బడుగు బలహీన వర్గాలు బీసీ నాయకులు అధినేత మహారథులు వేదిక మీద ఉన్నటువంటి నా బీసీ బంధువులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే వేదిక మీద ఉన్నటువంటి నా బడుగు బలహీన వర్గాలు జాతులు అందరి కులాలకు సంబంధించినటువంటి అందరికీ హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈరోజు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో ఒక రాజకీయవేత్తగా ఉన్నటువంటి చాలా మంది ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 అబద్ధాలని ఎవరైనా ఒక అబద్ధం ఆడి ఏదో పని కొట్టుకుంటారు. 1,00,000 అబద్ధాలని ప్రభుత్వాన్ని గద్దెనెక్కినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ఎక్కిన వెంటనే మన బడుగు బలహీన వర్గాలను అనగదొక్కడానికి ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా సామాజిక పరంగా తొక్కి పారేసేటువంటి దుర్మార్గ వ్యవస్థ ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తెలుస్తున్నాను. ఎందుకంటే మనకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక లోనంతా కూడా మన బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజుల్లో దాదాపుగా 36,000 కోట్ల రూపాయలని తీసుకొని వచ్చి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మన బతుకులు బాగుండాలని చెప్పి ఆదరణ తీసుకొని వచ్చి అనేకమైనటువంటి మన కుల జాతులకు పనిముట్లనిచ్చి మీరు బతకాలి, మీరు బాగా సమాజంలో అందరూ బాగుండాలి, మీ కాలం మీద మీరు ఉండాలి, మీ పిల్లల్ని బాగా చదివించుకోవాలి, సామాజిక పరంగా అన్ని విధాలుగా మీరు కూడా బాగుండాలని చెప్పి అటువంటి చంద్రబాబు నాయుడు గారు అటువంటి దుర్మార్గులు వచ్చిన వెంటనే ఆదరణ పథకం తొక్కేసి దాదాపుగా 30 పథకాలని కాళ్ళ కింద తొక్కి మారేసినటువంటి దుర్మార్గులు ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డిని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే సప్లైర్ నిధులు మనకు రావాల్సిన నిధులు 75,780 కోట్ల రూపాయలు మన డబ్బులు ఎక్కడ పెట్టావే జగన్మోహన్ రెడ్డి? ఒక్కరికైనా ఇచ్చావా మా బడుగు బలహీన వర్గాలకు? మీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏ కార్పొరేషన్ ద్వారా మా బడుగులకు ఇచ్చావా? ఏ ఒక్కరికైనా ఆర్థికంగా ఆదుకున్నారా? కార్పొరేషన్ బడుగు బలహీనలకు లోన్లు సబ్సిడీ ఇచ్చి 90% సబ్సిడీ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ 10% కట్టుకోవడానికి అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ బడుగు బలహీనలకు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని మీరు మొత్తం కాలం రాసేస్తే అలాగనే రాజకీయంగా దుర్మార్గంగా మీరు ఎక్కిన వెంటనే మాకు రావాల్సినటువంటి రాజకీయ పదవులు తొలగించారు. గతంలో నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అప్పట్లో పట్వారి తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన చెంత నుంచి వచ్చి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీ స్థాపిస్తే పట్వారి వ్యవస్థ ఉంటే పట్వారి వ్యవస్థను కుక్కడితో పెగిలించేసి మండల వ్యవస్థ తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు. అలాగనే రాజకీయంగా మనకు అప్పట్లో నందమూరి తారక రామారావు 24% తీసుకొని వచ్చి ఈరోజు ఆ రిజర్వేషన్ కోట కిందనే ఈరోజు మనమందరం సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మేయర్లు, అనేక చైర్మన్లు అందరూ మీద ఈరోజు అసీతులైనాం. అటువంటి రామారావు తీసుకొచ్చిన రిజర్వేషన్ ని అదే పార్టీలో చంద్రబాబు నాయుడు గారు 34% తీసుకొని వచ్చి ఇంకా ఉన్నత స్థానంలో మనకు శాసన మండలిలో అలాగనే చైర్మన్లుగా అనేకమైనటువంటి నామినేట్ పదవుల్లో రిజర్వేషన్ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ దుర్మార్గుడు వచ్చిన వెంటనే 34% 24% తీసుకొని వచ్చి మన బతుకులు కొట్టాడు, మన ఆర్థికంగా దెబ్బ కొట్టాడు. బడుగు బలహీన వర్గాలకు ఎవరు వీళ్ళు రాజకీయంగా ఎదురవద్దు, ప్రశ్నించవద్దు, వీళ్ళు మాట్లాడవద్దు అనే నియంతృత్వం మళ్ళా రెడ్డి రాజ్యాంగం కర్మ రాజ్యాంగం రావాలని చెప్పి దుర్మార్గం తీసుకునే వ్యక్తి. ఇటువంటి వ్యక్తి మనం ఒక్కసారి అవకాశం చెప్పి మోసం చేసి